ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? సాధారణంగా అందరికీ ఉండే ఒక అపోహ, క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్కి కూడా, అదేంటంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి అని. మరి చాలామంది కూడా ఈ అపోహ కారణంగా సత్యము తెలిసి కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. మరి నిజాలు మాట్లాడుకుందామా? యేసుక్రీస్తుని నమ్ముకోలేని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారా? వాళ్ళకి ఏ కష్టాలు లేవా, బాధలు లేవా, శ్రమలు లేవా, వాళ్ళకి మరణం అనేది లేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇవి క్రీస్తు యేసు మాటలు. సో లోకములో ఉన్న మనకి సర్వసాధారణంగా మానవులమైన మన అందరికీ కూడా శ్రమలు అనేవి వస్తుంటాయి. అయితే ఈ శ్రమలలో మనని చాలా ధైర్యంగా ఉండమని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆయన లోకమును జయించి ఉన్నాడు. మరి ఆయన కూడా శ్రమ పొంది చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన లోకమును జయించి ఉన్నాడు. కనుక ఆయన్ని వెంబడిస్తున్న మనకు, అంటే యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న మనకి ఉండవలసినవి అపోహలు కాదు, కానీ నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్.